అంటే అట్లా చిత్తకూరు అన్న బీర్లో మొత్తం కష్టం నేను 9 బీర్లు పట్టకపోయినా 9 బీర్లకి వెళ్ళి బీర్లో మొత్తం కష్టపోయినా పాకులు మొత్తం పాకురే కాదన్న ఈ మనిషి అని మనకు సంబంధం లేదు కదన్న. ఎందుకంటే మన వర్కర్లు మనకు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆర్డర్ కొడతారు మనకు వస్తాయి కదా. అది ఎట్లుందంత చూడు మొత్తం పాకురే వేరే సార్ కంపెనీ ఫోన్ చేయమని చేస్తాను ఏందో మొత్తం పెద్ద పెద్ద పాకులు వస్తుందో అదే అన్న నేను ఫోన్ చేసి కంపెనీ వాళ్ళకు అంటే మైక్ నెంబర్ సరే వేరే ఏమైనా అట్లనే ఉన్నాయా మంచి మంచిగా ఉన్నాయి అట్లా వేరే దగ్గర మిస్టేక్ ఉండదు కదా ఏదో ఒక బీర్ అట్లా వస్తుంది. నేను నైట్ వద్దాం నిన్న నైట్ వద్దాం అనుకున్నా నిన్న నైట్ రాలేను మళ్ళీ మనం ఏం చేయలేదు దీన్ని మనం తయారు చేసేది కాదు మనం చేసేది కాదు పక్కకు వారేరా స్టాక్ బీర్ అంటే ఏదనుకోవచ్చు మొత్తం ఈ పాకురు కంపెనీకి చెప్తాం మేము కంపెనీకి ఆయన మహేష్ వస్తాడు డిస్ట్రిబ్యూటర్ చెప్తారు అన్న ఇది ఏంటన్నా పబ్లిక్ వచ్చి గొడవ పెడుతున్నాం మేము చెప్తామన్నా ఎందుకంటే మనకు తెలియదు కదా మన ఆర్డర్ ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసుకున్నావు కదా సరే అయితే లేదు జగిత్యాలు ఉంటున్నా గత 15 రోజుల నుంచి నేను బీర్ తాగలేను శ్రవణం ఒప్పుకోద్దులని వాకింగ్తో శ్రవణం అయిపోయిందని నిన్న ఫ్రెండ్స్తో కలిసి బయటికి బంచ్ కడకి వచ్చినాం బీర్ తీసుకున్నా అయిన తర్వాత నిన్న ఏమైందంటే బీర్ ఉన్నాక మళ్ళీ చూసేవరకు మొత్తం బాగా ఉంది ఇక బీర్ తాగిటని పక్కకి పెట్టేసిన మళ్ళీ వాళ్ళు వచ్చి మార్నింగ్ వచ్చి ఇక్కడ షాప్ కడ ఇచ్చేస్తే ఇక కొత్త బీర్ అవుతున్నా లేకపోతే మధ్యలో తయారవుతున్నా ఎక్కడ తయారయ్యని అర్థమవుతుంది కదా ఒకవేళ ఆ బీర్ తాగుతాయిన ఖరాబైన బీర్లు డ్యామేజ్ ఉన్న బీర్లు తాగుతాయి పాకున్న బీర్లు తాగుతాయి ఒకవేళ మేము చూడకుండా తాగుతాయి మా ఆరోగ్యానికి ఏమైపోవు ఎవరు బాధితులు అవుతారు మా ఫ్యామిలీకి